గురుభ్యో నమః. ఈరోజు మనం సంక్షిప్త జాతక పరిశీలన అంటే స్నాప్ షాట్ ప్రొడిక్షన్ చూద్దాం. జ్యోతిషాన్ని నేర్చుకునే మొదట్లో ఏదైనా జాతకం ముందు వచ్చినప్పుడు అనేక అంశాలు ఉండడంతో పాటు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఏం చెప్పాలో తెలియదు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. నిరాశ వస్తుంది, మోటివేషన్ లేకపోవడం అన్నీ సహజం. ఈ సమస్య ఒక పరిష్కారం ఇవ్వాలని జాతక విశ్లేషణకు ఒక సరళమైన మార్గదర్శనాన్ని అందించాలనే లక్ష్యంతో రాయబడింది. ఇది పూర్తిగా సమగ్రం కాదు. అసలు గ్రంథాలను చదవడం శ్రమ పట్టడం కంటే కూడా ప్రత్యామ్నాయం లేదు. ఖచ్చితంగా గ్రంథాలు చదవాల్సిందే, పుస్తకాలు చదివిందే, క్లాసిక్స్ చదవాల్సిందే. ఇది ఓన్లీ మీకు ఒక ఇనిషియేషన్ అంటే ఆరంభ దశగా ఉపయోగపడుతుంది అంతే. ఇది దేనికి రిప్లేస్మెంట్ కాదు. ఒక జాతకం చూస్తే మనకు ఒక వ్యక్తిత్వ విశ్లేషణ వస్తుంది అనమాట. లగ్నము, దాని త్రికోణాలు ఉన్న గ్రహాలు, వాటిని వీక్షించే గ్రహాల ద్వారా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రహాలు తమ సహజమైన స్వభావాన్ని వ్యక్తికి అందిస్తాయి. గ్రహాలు ఉచ్చ స్థితిలో ఒంటరిగా ఉన్నప్పుడు తమ స్వచ్ఛ స్వభావాన్ని చూపిస్తాయి. అనేక గ్రహాలతో కలిసినప్పుడు స్వభావం మారుతుంది. 2 స్థితులు, సంఘటనలు. గ్రహస్థానాలు, యోగాలు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ వాటి ఆధిపత్యం ద్వారా వాటి కార్యాచరణ స్వభావం మన జీవితంలో అనేక సంఘటనలు సూచిస్తుంది. కేంద్రాలు, సుఖస్థానాలు. కేంద్ర స్థానాలు 1, 4, 7, 10. ఇవి పాపగ్రహాలతో నిండి ఉంటే జీవితం కష్టాలతో ఉంటుంది. దీన్ని సర్పయోగం అంటారు. కానీ లగ్నంలో కానీ ఏడవ భావంలో కానీ శుభగ్రహాలు ఉన్న లగ్నాన్ని చూసిన ఆ దుష్ప్రభావం తగ్గుతుంది. అంటే ఈ 1, 4, 7, 10 అనేది మనకు ఒక ఇంటికి 4 స్తంభాలు అనమాట. యాక్చువల్గా ఇవి మీకు సొసైటీ నుంచి వచ్చే హెల్ప్ అనమాట. ఈ 1, 4, 7, 10 కనుక శుభగ్రహాలు ఉండే కనుక మనకు హెల్ప్ఫుల్గా ఉంటే మనకు ఈ సొసైటీ నుంచి హెల్ప్ వస్తుంది. ట్రైన్స్ 1, 5, 9 ట్రైన్స్ మనకు అదృష్టం, మన పుట్టుకతోనే వచ్చిన అదృష్టం అనమాట. 1, 4, 7, 10 మనకు సొసైటీ నుంచి వచ్చే హెల్ప్ అది. అందుకే ఈ క్వాడ్రంట్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి మనకు. మహాపురుష యోగాలు. కేంద్రాలలో ఉన్న పాపగ్రహాలు స్వస్థానంలో లేదా ఉచ్చస్థితిలో ఉంటే మహాపురుష యోగాలుగా పరిగణిస్తారు. ఇది వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తిత్వం ఇస్తుంది. పాపగ్రహాలు టైపో ఇది యాక్చువల్గా. పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు అన్నీ యాక్చువల్గా చెప్పాలంటే 5 గ్రహాలు ఉన్నాయి మనకు. అవి ఏవైనా స్వస్థానంలో లేదా ఉచ్చస్థితిలో ఉన్న బట్ క్వాడ్రంట్లో ఉండాలి. క్వాడ్రంట్లో ఉంటే కనుక గొప్ప వ్యక్తిత్వం ఇస్తుంది. జూపిటర్, వీనస్, మెర్క్యూరీ, మార్స్, సాటర్న్ ఈ 5 కనుక స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో ఉండి క్వాడ్రంట్కి ఉంటే కనుక ప్లస్ 3 నుంచి క్వాడ్రంట్స్లో ఉంటే కనుక మహాపురుష యోగాలు అంటారు. పాపగ్రహాలు నీచ స్థితిలో ఉంటే మొదట కష్టాలను మంచి తర్వాత విజయాన్ని పొందుతారు. పాపగ్రహాలకు ఉత్తమ స్థానాలు, ఉపచయ స్థానాలు. ఉపచయం అంటే ఏంటంటే గ్రోత్ అని. యాక్చువల్లీ ఉపచయం అంటే గ్రోత్ అనమాట. సో మీకు 3, 6, 10, 11లో మీకు పాపగ్రహాలకు ఉత్తమం. ముఖ్యంగా 3, 6, 11లో మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ 6వ స్థానం 4, 8, 12 స్థానాలు ఉంటే దుష్ప్రభావాన్ని ఇస్తుంది. కష్టాలు, ఇతి బాధలు ఉంటాయి. విపరీత రాజయోగం అంటారు అనమాట. 6th హౌస్ కనుక 8th, 12thలో ఉంటాయి. 4th ఉంటే కష్టం, కానీ 6th అంటే ఒక దుస్థానం, ఇంకో 6, 8, 12 దుస్థానాలు కాబట్టి ఒక దుస్థానం ఇంకో దాంట్లో పడితే కనుక దాన్ని విపరీత రాజయోగం అంటారు. అంటే చాలా కష్టపడి లాస్ట్ సక్సెస్ వస్తుంది అన్నమాట. శుభగ్రహాలకు ఉత్తమ స్థానాలు. కేంద్రం మరియు త్రికోణాలు శుభగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ 6, 8, 12 స్థానాల్లో ఉంటాయి. ఆ భావాలు మెరుగుపరుస్తాయి, కానీ తమ సహజ స్వభావాన్ని కోల్పోతాయి. స్ట్రెంత్స్. శుభగ్రహాలు కేంద్ర త్రికోణాలు ఉంటాయి. ఆ భావం వృద్ధి చెందుతుంది. గృహాధిపతి అంటే హౌస్ లార్డ్ అని కారక దృష్టి ఉంటే కనుక భావ ఫలితాలు మెరుగవుతాయి, లేదా కారకుడి దృష్టి ఉంటే కనుక భావ ఫలితాలు మెరుగవుతాయి. శుభగ్రహం దృష్టి భావం రక్షిస్తుంది. కారకుడు మరియు భావాధిపతి బలంగా ఉంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఏదైనా ఒకరు బలహీనంగా ఉంటే మరొకరు రక్షణ చేస్తారు. ఇద్దరు బలహీనంగా ఉంటే భావం నష్టం పొందుతుంది.
వీక్నెస్, బలహీనతలు. పాపగ్రహాల దృష్టి ఉన్న గ్రహాలు స్నేహితులు కాకపోతే అవి పీడితమైనవిగా పరిగణించబడతాయి. రాహుకేతులు అన్ని గ్రహాలను కలుషితం చేస్తాయి. ఈ కలయిక వల్ల తప్పుడు ఫలితాలు వస్తాయి. రాహు గురు చండాల యోగం అంటారు. రాహు సూర్య అధర్మం, రాహు చంద్రుడు మానసిక అశాంతి, రాహు బుధుడు వికృతి తర్కం, రాహు మంగళుడు లేదా రాహు కుజ ఏదైనా విజయానికి సిద్ధం. పాపగ్రహ శత్రువులు 1, 7వ స్థానంలో ఉన్నప్పుడు ఆ భావంలో సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు సూర్య శని, మంగళ శని, రాహు సూర్య. సూర్యుడు కనుక స్పెషల్గా 7th హౌస్లో ఉంటే కనుక పార్ట్నర్ డామినేట్ చేస్తుంది అనమాట. వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే 7th హౌస్లో సూర్యుడు ఉంటే కనుక ఈ జాతకుడిని పార్ట్నర్ డామినేట్ చేస్తారు. గ్రహయుద్ధంలో ఓడిన గ్రహం తన రాశులను చేసే భావాన్ని రక్షించలేడు. నీచస్థితిలో ఉన్న గ్రహం బలహీనంగా పరిగణించబడుతుంది. మరణకారక స్థానంలో ఉన్న గ్రహం పూర్తిగా బలహీనంగా ఉంటుంది. ఆత్మకారకుడు లేదా లగ్నాధిపతి అస్తంగతంగా ఉంటే సూర్యుడికి దగ్గరగా ఆ గృహ ఫలితాలు బలహీనంగా మారతాయి. నీచగ్రహం తనతో ఉన్న గ్రహాన్ని కూడా బలహీనం చేస్తుంది. శుభగ్రహం 2, 12వ భావాలలో ఉంటే కనుక శుభయోగం, రెండింటిలో ఉంటే శుభకర్తరి యోగం. 5వ భావం అంతరంగిక శాంతి. ఇక్కడ శని లేదా రాహు ఉంటే శాంతి లేకపోవచ్చు. బాధకేశుడు అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా పిచ్చితనానికి సూచన. 5వ భావంలో వలన లగ్నంలో సంఘర్షణ అంటే మనసులో కలహం ఉంటుంది. 6, 8, 12లో ఉన్న గృహాధిపతులు పీడితులు అవుతారు. గత జీవిత పాపాలు వ్యయాల ఫలితంగా బాధలు వస్తాయి. ఏదైనా భావాధిపతి తన భావం నుండి 6, 8, 12లో ఉంటే కనుక బాహ్య సంబంధాలు నష్టపోతారు. అదే లగ్నం నుండి ఆ స్థానాలు ఉంటే వ్యక్తిగత బాధ. 6, 8, 12 అంటే ఏదైనా తను ఇప్పుడు సపోజ్ వీనస్ ఉంది అనుకోండి, ఇప్పుడు అది కనుక 6, 8, 12 ఉంటే కనుక తన క్వాలిటీ మర్చిపోతుంది అనమాట. 6, 8, 12 ఉంటే కనుక తన సొంత క్వాలిటీ పోతుంది. తనున్న చోటు నుంచి అంటే తన హౌస్ నుంచి 6, 8, 12 ఎక్కడ కారకుందో అక్కడ 6, 8, 12లో ఉంటే కనుక నష్టపోతుంది అనమాట తన క్వాలిటీస్ అన్నీ. ఇప్పుడు జూపిటర్ అనుకోండి, జూపిటర్ తీసుకుంటే ధను లగ్నం నుంచి కనుక గురుడు 6, 8, 12లో ఉంటే కనుక గురువుకున్న క్వాలిటీస్ పోతాయి, తగ్గిపోతాయి, ఇట్లాగనమాట. రాశి సంధిలో ఉన్న గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గండాంత స్థితి ఎస్పెషల్లీ మీకు మీన, మేష, కర్కాసింహం, వృశ్చిక, ధనుసుల మధ్య అత్యంత దుష్ప్రభావాలు కలిగిస్తాయి. సుఖత్రికోణం 4, 8, 12 4వ భావం బాధితంగా ఉంటే సుఖత్రికోణం 4వ భావం బాధితంగా ఉంటే ఆ వ్యక్తికి తీవ్ర బాధ, ఆత్మహత్య ప్రవర్తనగా ఉంటుంది. చంద్రుడి నుండి 5వ స్థానం కూడా పీడితమైతే మరింత తీవ్రమవుతుంది. చంద్రుడి నుంచి 5th హౌస్లో కనుక రాహు ఉంటే కనుక సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయండి. అది కూడా చూడండి, గమనించండి. చంద్రుడి నుంచి కనుక 5వ స్థానంలో కనుక రాహు ఉంటే సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్ వస్తాయి. ముగింపు. ప్రతి భావం శక్తి, బలహీనత, కారకుడి స్థితి, గ్రహాల దృష్టి, యోగాలు అన్ని శ్రద్ధగా పరిశీలించి ఫలితాలు చెప్పాలి. అప్పుడు తప్పు జరగచ్చు. ఈ ప్రాథమిక విశ్లేషణతో పాటు సహజ యోగాలు, గురుమంగళ యోగం, చంద్ర శుక్ర యోగం మరియు కార్యాచరణ యోగాలు, ధర్మకర్మాధిపతి, దుర్యోగాలన్నీ చూడాలి. ధన్యవాదాలు.